శ్రీ గురుభ్యో నమః. హరి ఓం. అందరికీ నమస్కారం. మహాబుద్ధి ఇది అమ్మవారి 4 అక్షరాల నామం. ఇది 223వ నామం. ఈ నామంతో అమ్మవారికి నమస్కారం చేసేటప్పుడు మహాబుద్ధి అయి నమః అని నమస్కరించాలి. మహా అంటే అద్వితీయమైన అని అర్థం, బుద్ధి అంటే బుద్ధి కలది అని అర్థం. ఉన్నదాన్ని పరిశీలించడానికి మనస్సు, క్రొత్తదనాన్ని సృష్టించగలగడానికి బుద్ధి కావాలి. బుద్ధి నుండి గ్రహణము, విచక్షణ, వివేకము తీస్తే మిగిలిన దాన్ని వితర్కము అంటారు. ఈ వితర్కమనే రాక్షసుడిని ఈ మహాబుద్ధి చేతనే అమ్మవారు చంపుతుంది. మనస్సు పంచ జ్ఞానేంద్రియాల ద్వారా వివరాలను సేకరిస్తే బుద్ధి కర్తవ్యాన్ని నిర్ణయిస్తుంది. అంటే మనస్సు న్యాయవాది లాంటిదైతే బుద్ధి జడ్జి లాంటిదన్నమాట, అంటే న్యాయమూర్తి అన్నమాట. సుప్రీంకోర్టు ప్రధాన న్యాయమూర్తి లాంటిది అమ్మవారు. ఈ స్థాయిలోని బుద్ధిని మహాబుద్ధి అంటారు. అన్ని రకాల శాస్త్రజ్ఞుల బుద్ధులలో పనిచేసేది, బుద్ధులను ప్రేరేపించేది అమ్మవారే. కాబట్టి అమ్మవారు మహాబుద్ధి అవుతుంది. అంటే దేన్ని తెలుసుకుంటే సర్వము తెలుస్తుందో దాన్ని మహాబుద్ధి అంటారన్నమాట. మొత్తానికి ఈ నామానికి ఈ రకంగా అర్థాలు చెప్పుకోవచ్చు. అందరి బుద్ధుల ప్రేరణ శక్తి అనగా గాయత్రి అని, అద్వితీయమైన బుద్ధి సంపద కలిగినది అని ఈ నామానికి అర్థాలుగా చెప్పుకోవచ్చు. శ్రీమాత్రే నమః. మీకు కనుక ఈ వీడియో నచ్చినట్లయితే లైక్ చేయండి. అలాగే మీ ఫ్యామిలీ అండ్ ఫ్రెండ్స్కి షేర్ చేయండి. ఛానల్లో కొత్త నోటిఫికేషన్స్ కోసం సబ్స్క్రైబ్ చేయండి. అలాగే పక్కనే ఉన్న బెల్ ఐకాన్ని ట్యాప్ చేయండి.